సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇద్దరు సైనికులను అరెస్ట్ చేసి సైబేరియన్ ప్రిజన్ క్యాంప్లో బంధించి పెట్టారు. కొంతకాలం తర్వాత వారిని విడుదల చేయాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క సైనిక అధికారి వారిద్దరిలో కేవలం ఒక్కడినే విడుదల చేయడానికి ఇష్టపడ్డాడు. అట్లా ఇంకొంతమందిని విడుదల చేయడానికి వారు సంతకం చేశారు. సో ఆ రాత్రి ఒక చిన్న పడవలో ఈ విడుదల పొందినటువంటి వారిని అవతలకి పంపించేస్తున్నారు. వారి దేశాలకు వారు వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు ఇద్దరు ఒకే సైన్యానికి సంబంధించిన సైనికులు, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు మంచి సహవాసం సాన్నిహిత్యం కలిగినటువంటి వారు. వారిలో ఒకడిని విడుదల చేస్తున్నారు, ఒకడిని సైబేరియాలోనే ఉంచుతున్నారు. ఆ సైబేరియా భయంకరమైనటువంటి చలి, మంచుతో కూడుకున్నటువంటి ప్రాంతం. అక్కడ మనిషి ఎక్కువ కాలం బ్రతకడం కష్టం. అయితే సైనిక అధికారి ఒక మాట చెప్పాడు, కేవలం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్యాగ్ మాత్రమే తీసుకుని పడవలో వెళ్ళగలరు. సో మిగతా సామాన్ అంతా కూడా మీరు వదిలేయాలి, కేవలం ఒకే ఒక బ్యాగ్తో పోవాలి. సో ఇద్దరిలో ఒక ఆయనకి ఎవరికైతే విడుదల వచ్చిందో ఆయన దగ్గర ఒక డఫల్ బ్యాగ్ ఉంది. సో దాంట్లో తనకిష్టమైనటువంటి వస్తువులు, తాను ఎప్పటి నుండో సంపాదించుకున్నటువంటి పతాకాలన్నీ ఉండేవి. అతడు ఏం చేశాడు, వెంటనే ఆలోచన చేసి వాటన్నిటిని తీసేసి మూలన పారేసి తన స్నేహితుడిని ఆ యొక్క డఫల్ బ్యాగ్లోకి ఎక్కించి కూర్చోబెట్టి దాన్ని మూసేసి భుజానికి ఎత్తుకున్నాడు. సో అట్లా ఆ రాత్రి ఆ చిన్న పడవలో తన స్నేహితుడిని భుజానికి ఎత్తుకుని యువతల నుండి అవతలికి దాటిపోయాడు. ఆ టైంలో ఈ సైనికుడు ఏం చూపించాడంటే, నాకు ప్రపంచంలో ప్రస్తుతం అన్నిటికన్నా ప్రశస్తమైనది నా స్నేహితుడు, నాకు సంబంధించినవి ఏవి కావు అని చెప్పి ప్రాణాలకు తెగించి ఆ ప్రకారము అవతలికి తీసుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనకి స్నేహము లేకపోతే నిజమైనటువంటి సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచన, జీవిత విధానం ఎట్లా ఉంటుందో చూపించబడింది. ఇద్దరు కూడా ఆ దేశం నుండి వారి దేశానికి వెళ్ళిపోవడానికి అతడు చేసినటువంటి ప్రయత్నము ఉపయోగపడింది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. మనము క్రైస్తవ సహవాసం గురించి విన్నప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించం, పెద్దగా పట్టించుకోం. చాలామంది క్రైస్తవులుగా ఎంచబడుతున్నటువంటి వారికి స్పిరిచువాలిటీ, ఆత్మీయత అన్నప్పుడు ఆత్మీయతకు సంబంధించి ప్రార్థన గుర్తుకు రావచ్చు, బైబిల్ పఠన గుర్తుకు రావచ్చు, ఉపవాసం గుర్తుకు రావచ్చు, కరపత్రాల సేవ గుర్తుకు రావచ్చు, మరో రకమైనటువంటి సేవ గుర్తుకు రావచ్చు, త్యాగపూరితమైనటువంటి ఇవ్వడం గుర్తుకు రావచ్చు, ఇతర విషయాలు గుర్తుకు రావచ్చు. కానీ చాలా తక్కువ మందికి సహవాసం, క్రైస్తవ సహవాసం లేకపోతే యేసుక్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధ సహవాసము గుర్తుకు వస్తుంది. అంటే దాని గురించి ఎక్కువ మంది పెద్ద ఆలోచన చెయ్యరు. కాకపోతే దేవుడు దాని గురించి చాలా పెద్ద ఆలోచనతో దాన్ని న్యూ టెస్టిమెంట్ అంతా కూడా మన కొరకు రాయించి పెట్టాడు. అనేకులు దాన్ని పట్టించుకోకపోవడం చేత దాని యొక్క ప్రాముఖ్యత అనేది వారికి అర్థం కావట్లేదు. సో ఎవరైతే స్పిరిచువాలిటీలో ఫెలోషిప్ని విలువైనదిగా ఎంచరో వారు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. అండ్ వారు ఆత్మీయత కలిగి ఉండరు, అండ్ ఆత్మీయతలో వారు పైకి రారు. సో దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఆశయం ఏంటో మనం గ్రహించినప్పుడు దీన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించం. ఈరోజు మన ఎపిసోడ్లో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో యాక్ట్స్ 2:42లో ఇట్లా రాయబడింది, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. సో అపోస్తలుల కార్యముల్లో మొదటి విశ్వాసులు పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి ఆ 3,000 మంది వారు ఎంత అద్భుతముగా మార్చబడ్డారు, వారు నిజముగా రక్షించబడినటువంటి వారు అని వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క ఆచరణలో మనకి దేవుడు చాలా పెద్ద మార్పును చూపించాడు. వారు ఏం చేశారు, అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు. అంటే మొదటి దినము నుండే వారు ఈ 4 విషయాలకు దేవుడి పేరట సమర్పించబడి ఉన్నారు. కంప్లీట్గా తమను తాము డివోట్ చేసుకొని ఉన్నారు. అది ఒక అమోఘమైనటువంటి విషయం. ప్రస్తుత కాలంలో మనకి చాలా అరుదుగా కనబడేటువంటి విషయం, కాకపోతే అందరికీ ఉండాల్సినటువంటి విషయం. క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము అంటే క్రైస్తవ సహవాసం, దానిలో ఉండాల్సినటువంటి అంశం. అది లేకపోవడం చేత క్రైస్తవ సంఘంలో ఉండాల్సినటువంటి బలము,
ప్రభావము, దానికి ఉండాల్సినటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రకాశము అన్నీ కూడా కొరవడిపోయాయి, అన్నీ కూడా లేకుండా పోయాయి. మన అంశం ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్, క్రైస్తవ సహవాసపు కొరత. ఒకప్పటి ప్రముఖ పాస్టర్ ఇంగ్లాండ్లో ఆయన ఇట్లా చెప్పాడు, ఈ అంశము, సహవాసము అనేటువంటి అంశము మరి చాలా థ్రిల్లింగ్తో కూడుకున్నది, అంటే ఉత్కంఠ భరితమైనది. బట్ అట్ ద సేమ్ టైం ఇది చాలా పెద్ద థ్రెటనింగ్తో కూడుకున్నది, అంటే మనల్ని ఎంతో బెదిరించే అంశం కూడా. ఒకవైపున ఉత్కంఠను, థ్రిల్ని కలిగిస్తోంది, మరోవైపున ఇది మనల్ని థ్రెటన్ చేస్తోంది, బెదిరిస్తోంది. అంటే దేవుడితో మనకి ఉండాల్సినటువంటి అన్యోన్య సహవాస విషయంలో మనకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, మనము థ్రెటన్ అవుతూ ఉంటాం. దేవుడికి సమీపంగా, దేవుడికి దగ్గరగా, అన్యోన్యంగా ఉండాలంటే మనలో చాలామంది భయపడతారు. అట్ ద సేమ్ టైం మన తోటి సహోదరులతో కూడా అట్లా దగ్గరగా, అన్యోన్యంగా కలిసిపోవడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే అట్లా దగ్గరగా వచ్చినప్పుడు పారదర్శకంగా ఉండాలి, ఏది దాపరికము లేకుండా ఒకరికి ఒకరు తమను తెలియజేసుకోవాలి. అండ్ ఆ టైంలో వల్నరబుల్ అవుతారు, అంటే దుర్బలంగా ఉంటారు కనుక అది మనిషికి ఇష్టం లేక దూరంగానే ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం, న్యూ టెస్టమెంట్ గ్రీక్ ప్రకారము కొయినోనియా అనేటువంటి గ్రీకు పదం నుండి ఆంగ్లంలోనికి ఫెలోషిప్, తెలుగులోనికి సహవాసము అనేటువంటి అర్థంతో కూడిన పదాలు వస్తున్నాయి. అండ్ ఇది న్యూ టెస్టమెంట్లో మనకి 19 సార్లు రాయబడింది. అండ్ దీంట్లో నుండే మనకి కమ్యూనియన్ అంటే సహవాసము, లేక అసోసియేషన్, సహయోగము అండ్ పార్టిసిపేషన్, పాలు భాగస్థులం లేకపోతే పాలి భాగులం అవ్వడము అనేవన్నీ కూడా వస్తున్నాయి. కానీ సింపుల్గా చెప్పాలంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే, ఫెలోషిప్ అనేది, సహవాసం అనేది అన్యోన్యముగా అండ్ ఒకరితో ఒకరికున్న అనుబంధంలో ఒకరినొకరు ప్రభావితము చేసుకునేదిగా దేవుడు పెట్టాడు. షేరింగ్, ఒకరి బర్డన్ని ఇంకొకరు భరించుట, ఒకరి భారాన్ని మరొకరు భరించుట, ఒకరి బ్యాటిల్తో మరొకరు కలిసి యుద్ధంలో పాల్గొనుట, అంటే ఒకరి యుద్ధము ఇంకొకరు కలిసి చేయుట, అండ్ ఒకరి బ్లెస్సింగ్ని ఇంకొకరు కలిసి పంచుకొనుట. ఇది దేవుడి యొక్క ఆలోచన సంఘం పట్ల. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం. దేవుడి కొరకు మనం చేసేటువంటి సేవలో మనము భాగస్వాములముగా ఉండుట, ఒకరి కొరకు ఒకరు కలిగించుకునేటువంటి పరిచర్య ద్వారా క్షేమాభివృద్ధిలో మనం భాగస్వాములముగా ఉండుట. కొయినోనియా అనేటువంటి గ్రీక్ పదము మూల పదమైనటువంటి కొయినాస్లో నుండి తీసుకోబడింది. కొయినాస్ అనేది ప్రాచీన గ్రీక్లో, అంటే ఏన్షియంట్ గ్రీక్లో ఒక ప్రీఫిక్స్ అన్నమాట, మరొక పదానికి ముందు పెట్టే ఉపసర్గ అని అంటారు. ఉదాహరణకి జీవించడము, పరుసు కలిగి ఉండడము, వివాదము, తల్లి అనే అర్థాల పదాలకు ఈ ఉపసర్గను జోడిస్తే, ఈ ప్రీఫిక్స్ని జోడిస్తే అప్పుడు ఇట్లా మారిపోతాయి. కలిసి సమాజంలో జీవించడం, ఒక పరుసు కలిగి ఉండడం, ఒక ప్రజా వివాదం, ఒక తల్లిని ఉమ్మడిగా కలిగి ఉండడం అనే అర్థాలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఫెలోషిప్ అనేటువంటి పదము యొక్క మూలము అంటే ఏదో ఒక దానిని ఉమ్మడిగా కలిగి ఉండడం. సో దేనిని ఉమ్మడిగా కలిగి ఉంటున్నాం, దేనిని మనం అందరము కామన్గా కలిగి ఉన్నాం, దేవుణ్ణి మనము ఉమ్మడిగా కలిగి ఉన్నాం. క్రీస్తునందు మన రక్షణ, కామన్ సాల్వేషన్ని మనము ఉమ్మడిగా కలిగి ఉన్నాం. క్రైస్తవ సంఘము మనకు ఉమ్మడి సమాజముగా, అంటే కామన్ ఫెలోషిప్గా, కామన్ కాంగ్రిగేషన్గా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అండ్ కమిషన్ కూడా, యేసుప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆదేశం కూడా మనందరికీ కామన్గా ఇవ్వబడింది. ఒకరికి ఇవ్వబడి ఇంకొకరికి ఇవ్వబడకుండా లేదు, అందరికీ కామన్గా ఇవ్వబడింది. అందుకనే ఒక అనామకుడైనటువంటి భక్తుడు ఇట్లా చెప్పాడు, ఎవరైనా సరే దేవుడి దగ్గరికి సమీపంగా వచ్చి తన సహోదరుల దగ్గరికి సమీపంగా రాకపోతే వారు దేవుడి దగ్గరికి అసలు రానే లేదు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, నీ సహోదరులకు నీవు దగ్గర అవ్వకుండా నీవెన్నటెన్నటికి దేవుడికి దగ్గర అవ్వవు. ఎంతోమంది ఈ రోజున పెద్ద చర్చ్ తీసుకోండి, మెగా చర్చ్ తీసుకోండి, ఒక మోస్తారు చర్చ్ తీసుకోండి, చిన్న చర్చ్ తీసుకోండి, దాంట్లో ఆరాధనకు వస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు?
వారు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, ఆరాధించేసాం, అయిపోయింది అని వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులను పట్టించుకోరు. అక్కడ ఉన్నటువంటి వారికి సేవ చేసేటువంటి వారిని, వారి యొక్క స్నేహాన్ని కోరేవారిని, వారితో సహవాసం చేయడానికి ఇష్టపడేవారిని బొత్తిగా పట్టించుకోరు. వీరు టైం తర్వాత వస్తారు, అక్కడ టైం అయిపోగానే వెళ్ళిపోతారు, అక్కడ కాసేపు కూడా టైం గడపరు, మనుషుల్ని లెక్క చెయ్యరు. ఇట్లాంటి వారు అనుకుంటున్నా కూడా వీరు మోసపోయినటువంటి వారు. ఎందుకంటే వీరికి నిజమైనటువంటి క్రైస్తవ సహవాసం యొక్క విలువ తెలియదు. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా క్రీస్తు సంబంధులుగా మారలేదు. దేవుడి దగ్గరికి వచ్చినవాడు తప్పకుండా తన సహోదరులకు దగ్గర అవుతాడు అనేది మనం గ్రహించాల్సిన విషయం. సో బిబ్లికల్గా క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే వాక్యానుసారమైన క్రైస్తవ సహవాసం అనేది చాలామంది ప్రస్తుత కాలం ఉన్నటువంటి క్రైస్తవులకు అర్థం కానే లేదు. ఇక మెగా చర్చ్ మీరు తీసుకుంటే 10,000, 25,000, 40,000 ఒక్కొక్క సర్వీసు, లేకపోతే 4 సర్వీసులో కూడుకుని పోయేవారు ఎట్లా వస్తారు? జాతరకు వచ్చినట్టు, సంతకు వచ్చినట్టు తండోపతండాలుగా వస్తారు, తండోపతండాలుగా పోతారు. వారి యొక్క దృష్టి ధ్యాస అంతా కూడా దేని మీద ఉంటుంది? నేను ముందు పోయి సీట్లో కూర్చోవాలి, నేను దగ్గరగా కూర్చోవాలి, నేను తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి, ఈ యొక్క రష్లో నేను ఇరుక్కుపోకూడదు, నేను ఆలస్యం అవ్వకూడదు, నేను బయటికి త్వరగా వెళ్ళిపోవాలి, నేను లోపల ఉంటే మరి చాలా టైం పడుతుంది. ఈ ఆలోచనలే కానీ దైవారాధన చేద్దామని కానీ, ప్రశాంతంగా పోయి వద్దామని కానీ, ప్రేమను పంచుదామని కానీ, 10 మందిని పలకరిద్దామని కానీ, సహవాసంలో ఉందామని కానీ, సేవ దేవుడు పెట్టినటువంటి దాన్ని ఆయన శరీరానికి అందిద్దామని కానీ ఆలోచన బొత్తిగా ఉండదు. ఇక పెద్ద చర్చ్ ఎందుకు? చిన్న చర్చెస్లో కూడా 30 ఉన్నా 70 ఉన్నా ఎంతోమంది అదే ప్రకారం పోతున్నారు. సో వీళ్ళు ఏమవుతారంటే యేసు నామమున గ్యాదర్ అవుతారు, చేరి వస్తారు, అయిపోగానే యేసు నామమున స్కాటర్ అయిపోతారు, అంటే చెదిరిపోతారు. సో ప్రతి వారము చేరి వస్తున్నారు, చెదిరిపోతున్నారు, కానీ ఒకరికి ఒకరు చెంతకు చేరట్లేదు. ఒకరితో ఒకరు ఏ రకమైనటువంటి అన్యోన్య సంబంధము, సహవాసము లేదు. సో ఇలాంటి వారికి దేవుడితో అండ్ దేవుడి యొక్క ప్రజలతో సంబంధము బొత్తిగా లేదు. సో ఒక బాగా అనుభవం ఉన్నటువంటి సేవకుడు సంఘాలను చూసిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు సంఘానికి పెట్టిన నిజమైన సంతృప్తికరమైనటువంటి సహవాసము చాలామందిలో కనబడట్లేదు. వారు సంఘానికి వచ్చినప్పుడు ప్రాక్సిమిటీలో ఉంటారు కనుక, అంటే సమీపంగా ఉంటారు కనుక. ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు తెలియనటువంటి అపరిచితులు నా పక్కనే కూర్చుంటారు, ముందు వెనక కూర్చుంటారు, సమీపంగా ఉన్నారు కనుక. మరి ఆ ప్రకారము చర్చ్కి వచ్చిన వాళ్ళు కూడా పక్కపక్కనే ఉన్నారు కనుక మేమేదో సహవాసము చేస్తున్నాము అని మభ్యపడిపోతున్నారు. అది సహవాసము కాదు, అది ప్రాక్సిమిటీ. ఇదే ప్రాక్సిమిటీ మనకి సోషల్ క్లబ్లో కూడా ప్రతిరోజు సాయంత్రం తిని తాగడానికి, కాసేపు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకొని పోవడానికి వచ్చే వారి మధ్యలో కనబడుతుంది. అండ్ ఇట్లాంటి ప్రాక్సిమిటీ, సామీప్యత అనేది డిస్కోథిక్లో కూడా మనకు కనబడుతుంది. అక్కడికి అపరిచితులు వస్తారు, మరి నాట్యం ఆడతారు, తింటారు, తాగుతారు, వెళ్ళిపోతారు. సంఘము అట్లాంటిది కాదు, సోషల్ క్లబ్ కాదు, డిస్కోథిక్ కాదు. అది ఒక సేక్రెడ్ హోలీ కాంగ్రిగేషన్ యొక్క ఇంటిమేట్ ఫెలోషిప్తో కూడుకున్నటువంటిది. అసలు అట్లాంటి థాట్ ఈ రోజుల్లో చాలామందికి లేదు. ఆయన చెప్పింది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం ప్రారంభంలో చదివినప్పుడు ఎడతెగక యుండిరి అనేటువంటి మాటలు చదివాం తెలుగులో. డివోటెడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. గ్రీకులో మరి లూకా దాన్ని రాసినప్పుడు ప్రోస్కార్టేరియో అనేటువంటి పదాన్ని వాడాడు. సో ప్రోస్కార్టేరియో అనేటువంటి పదానికి సాధారణమైనటువంటి అర్థం ఏంటంటే గట్టిగా పట్టుకోవడం, క్రమము తప్పకుండా హాజరు కావడం, చురుగ్గా పాల్గొనడం, బలంగా ఓర్చుకోవడం, విశ్వాసంతో అంటిపెట్టుకోవడం. సో వీరు ఈ లక్షణాలతో అపోస్తలుల బోధను గట్టిగా పట్టుకున్నారు. సహవాసంలో తోటి విశ్వాసులను అంటి పెట్టుకున్నారు. వారితో వీరితో వారున్నారు, ఎడతెగక విడదీయలేని స్థితిలో. అండ్ వీరు ప్రార్థనల్లో క్రమం తప్పకుండా హాజరయ్యారు. సండే సర్వీస్కి వస్తారు, ప్రేయర్ మీటింగ్కి రారు, అట్లా వీరి గురించి మనం చెప్పలేం. అండ్ వీరు దేవుడి సేవలో చురుగ్గా పాల్గొన్నారు, ప్రభు బలలో తర్వాత సేవలో చురుగ్గా పాల్గొన్నారు. సో అట్లాంటి అర్థాలు కలిగినటువంటి పదాన్ని ఆయన వాడాడు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులకు ఇట్లాంటి ఆలోచన ఉంది, ఇట్లాంటి అవగాహన ఉంది? ఎంతమంది క్రైస్తవులు ఈ రకమైనటువంటి మనసుతో క్రిస్టియన్ వర్షిప్లో, క్రైస్తవ ఆరాధనలో వారి సంఘాల్లో ప్రతివారం పాల్గొంటున్నారు? మనకు షాకింగ్ నిజాలు బయటపడతాయి, చాలా తక్కువ.
ఎంతో భక్తిపరులం, బైబిల్ని బాగా ఎరిగిన వారం అనేటువంటి పరిశుద్ధ పరిసయులు కూడా ఇట్లాంటి స్థితిలో ఈ రోజున మనకు కనబడరు. వారిలో మనకి పచ్చి వేషధారణ కనబడుతుంది. సో ఆ ప్రోస్కార్టేరియో అనేటువంటి పదం చాలా చోట్ల వాడబడింది. ఒక చోట ఎట్లా వాడబడిందో మీకు చెప్తే ఆ ఉదాహరణ ద్వారా మీకు ఇంకొంత స్పష్టత వచ్చేస్తుంది. అపోస్తల కార్యముల్లోనే 10వ అధ్యాయం 7వ వచనంలో కొర్నేలి గురించి రాయబడిన ఆ సందర్భంలో కొర్నేలికి సంబంధించిన విషయం అన్నమాట. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. సో కొర్నేలి దగ్గర ఒక భక్తిపరుడైనటువంటి సైనికుడు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాడు. కొర్నేలి నీడలాగా ఉండేవాడు. కొర్నేలి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండేవాడు, కొర్నేలి బయటికి వెళ్తే బయటికి వెళ్ళేవాడు, కొర్నేలి మరి యుద్ధానికి వెళ్తే యుద్ధానికి వెళ్ళేవాడు. సో ఆ ప్రకారము అంటి పెట్టుకొని ఉండడం. ఇప్పుడు మీరు మీ యొక్క క్రిస్టియన్ చర్చ్లో అట్లా ఎంతమందితో అంటి పెట్టుకొని ఉన్నారు? దాని యొక్క అర్థం అదే. ఎడతెగక ఉండుట అంటే దాని అర్థం అదే. కాసేపట్లో వారు ఏ ఏ విషయాల్లో అంటిపెట్టుకున్నారో కూడా మనం ఒకసారి చూస్తాము. కానీ ఇది దాని యొక్క అర్థం. అట్లాంటి సహవాసం మనలో ఎంతమందికి ఉంది? ప్రతి ఒక్కరు ఆలోచించాలి. లేకపోతే మరి అది పాపమని గుర్తించి దేవుడి దగ్గర క్షమాపణ పొందాలి. ఈ రోజు నుండే దాన్ని మొదలు పెట్టాలి. ఒక ఇంగ్లీష్ వర్షన్ NEB అనేటువంటి బైబిల్ ఇట్లా దాన్ని మరి అనువదించింది. దే మెట్ కాన్స్టెంట్లీ టు హియర్ ది అపోస్టల్స్ టీచ్ అండ్ టు షేర్ కామన్ లైఫ్. సో వారు అపోస్తలుల బోధ వినడానికి క్రమం తప్పకుండా పాల్గొన్నారు. దాంతోపాటు అందరికీ ఇవ్వబడినటువంటి ఉమ్మడి జీవితాన్ని పంచుకోవడానికి వారు కలిసి వచ్చారు. సో దీని అర్థం ఏంటి? మీ ఆస్తులను ఉమ్మడిగా ఉంచుకోవడం మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఇతరులతో ఉమ్మడిగా ఉంచుకోవడం. ఇది ఒక గొప్ప లోతైనటువంటి సంబంధం, గొప్ప సాన్నిహిత్యము అండ్ ఐక్యతతో కూడుకున్నటువంటి దైవిక అనుబంధం, ఆత్మీయ అనుబంధం. దీంట్లో తరగతి అని కానీ, జాతి అని కానీ, భాష అని కానీ, సమాజంలో వారికి ఉన్నటువంటి స్థానం అని కానీ అవేవి కూడా లెక్కలోనికి రావు. అంటే ఈ అనుబంధం వాటి మీద ఆధారపడకుండా అందరినీ కలుపుకొని అందరి పట్ల ప్రేమను చూపుతూ అందరితో కలిసి పెరిగేటువంటి బంధం అన్నమాట. మరి ఇది ఎంతమందిలో ఉంది? ఇట్లా ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరంటే ఒకరికి శ్రద్ధ ఉంటాయి. అట్లా ఇతరుల మీద మన మనసు పెట్టినప్పుడు మన మీద మన మనస్సు లగ్నము చేయడం తగ్గిపోతుంది. మనల్ని మనం మర్చిపోతుంటాం, మనల్ని మనము విడిచిపెడతాం, ఉపేక్షించుకుంటాం, నిస్వార్థపరులముగా దేవుడు మెచ్చే వారముగా తయారయ్యే అవకాశం ఉంది. సో కొత్త నిబంధనలో కోయినోనియా అనేటువంటి పదానికి సహవాసం అని మనం విన్నాం, తెలుసుకున్నాం. దాంతోపాటు దానికి వచ్చే మరికొన్ని అర్థాలు ఏంటంటే సహకారం, కోఆపరేషన్, పంచుకోవడం, షేరింగ్, పాల్గొనడం, పార్టిసిపేషన్ అనే రకంగా కూడా న్యూ టెస్టమెంట్లో ఈ కోయినోనియా పదాన్ని వారు అనువదించారు. సో ఈ పదమును నిజముగా మనము గ్రహించినప్పుడు సహవాసం అంటే కేవలము కలిసి ఉండడము కాదు, అది కలిసి చేయడం. సో చర్చ్గా మీరు గ్యాదర్ అయినప్పుడు ఆ 2 గంటల సేపు 3 గంటల సేపు అట్లా కలిసి ఉండి వెళ్ళిపోవడం కాదు, కలిసి అక్కడ దేవుడి కొరకు ఆరాధన చేయడం, అక్కడ కలిసి దేవుడి కొరకు మరి సేవ చేయడం, అక్కడ కలిసి ఏవేవైతే మనం చేయాలో అవి చేయాలి. సో అదే ఆది సంఘము చేసింది. మొదట వారు కలిసి అందరూ ఉమ్మడిగా కలిసి మనసులు కలిపి అపోస్తలుల బోధ విన్నారు. సో ఆ బోధలో వారికి డాక్ట్రిన్ అంటే దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన సత్యము సిద్ధాంతం బోధించబడినప్పుడు అందరూ ఆసక్తిపరులుగా విన్నారు. కొందరు విని కొందరు వినక, కొందరు ఆసక్తి చూపి కొందరు అనాసక్తిపరులుగా లేరు. అందరూ విన్నారు. ఎంతమంది? 3000 పైచిలుకు. ఈ రోజున 30 మంది మనసులు కలపడం కష్టంగా ఉంది. కానీ ఆ రోజున ఆత్మదేవుడు 3120 మంది మనసులను కలిపి అందరూ వినేటట్టు చేశాడు. తర్వాత అందరూ సహవాసంలో అట్లా ఉన్నారు. తర్వాత అందరూ ప్రభు బల్లలో అట్లా ఉన్నారు. ఒకరు కూడా ప్రభు బల్ల మిస్ అవ్వలేదు. ఈ రోజున ఎంతోమంది ఎన్నో మరి పనికి మాలిన కారణాల చేత ప్రభు బల్లను మిస్ అయిపోతుంటారు. దాని తర్వాత అందరూ కలిసి ప్రార్థన చేశారు. మొదటి 10 దినాలు 120 మంది ప్రార్థన చేశారు. తర్వాత 3120 మంది ప్రార్థన చేశారు. అట్లా పెరుగుతూ పోతుంటే వారి ప్రార్థన జీవితంలో కూడా వారు పెరుగుతూ పోతున్నారు. జేమ్స్ బ్యానర్మ్యాన్ అనే ఒక భక్తుడు తన పుస్తకంలో దీని గురించి ఇట్లా రాశాడు. మనిషి యొక్క స్వభావంలోనే దేవుడు ఇతరులను కోరుకునేటువంటి సహవాసము చేసేటువంటి గుణ లక్షణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే నీకు ఇతరులతో సంబంధము సహవాసం ఉంటే వారి ద్వారా నీకు దేవుడిచ్చినటువంటి హ్యూమన్ ఫ్యాకల్టీస్,
నీకు దేవుడిచ్చినటువంటి మానవ సంబంధితమైనటువంటి లక్షణాలు పెంపొందించబడతాయి. నీ ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా తయారవ్వాలంటే నీకు ఇతరులతో సహవాసం ఉండాలి. నేను ఒంటరివాడిగా ఉంటాను, ఏకాకిగా ఉంటాను, ఎవరితో కలవను అంటే నీవెప్పుడు కూడా మెచ్యూర్ పర్సన్గా, హోల్సమ్ హ్యూమన్ బీయింగ్గా మారవు. సో నీకు నీవు పెద్ద నష్టాన్ని, నాశనాన్ని కల్పించుకోవాలనుకుంటే సహవాసంలో ఉండకుండా బ్రతుకు. యాజ్ సింపుల్ యాజ్ దట్. శామ్యుయల్ రుదర్ఫోర్డ్ అన్నాడు, మరి ఎన్నో బొగ్గులను తీసుకుని వచ్చి పెట్టి అంటిస్తే మంట బగబగా మండుతుంది. అందుకనే దేవుడి సంఘం అట్లా మండడానికి దేవుడు పరిశుద్ధులందరినీ కలిపి సహవాసంలో పెట్టాడు. కానీ మీరు దాంట్లో ఉండకపోతే మీరు ఆరిపోయిన బొగ్గుగా ఉంటారు. మీ బతుకు బొగ్గుగానే ఉంటుంది. ఎప్పుడు మీరు యేసు యొక్క లోకానికి వెలుగుగా జీవించేటువంటి అవకాశం ఉండదు. సో ఈ ప్రకారం మరి ఆలోచిస్తే మనం ఇంతకీ సంఘానికి ఎందుకు వెళ్తాం అనేటువంటి ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం సంఘానికి వెళ్ళేది ప్రేమించబడ్డానికి కాదు, మనకు వారు సేవ చేస్తే సేవలు అందుకోవడానికి కాదు. మనం సంఘానికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం, అక్కడ దేవుడి కొరకు సేవ చేయడానికి వెళ్తున్నాం. ఈ మన రెండు కళ్ళ వంటివి. ఒకటి పోయినా కూడా మన జీవితంలో మనకు చాలా పెద్ద బాధ, నష్టం కలుగుతాయి. సో మనము సంఘానికి వచ్చేది దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవడానికి, దేవుడి చిత్తంలో ఎదగడానికి, దేవుడి చిత్తాన్ని చేయడానికి. సంఘంలో దేవుడే మనకు ప్రాముఖ్యమైన వాడు, దేవుడే ప్రశస్తమైన వాడు కనుక దేవుడిని ప్రేమించి పూజించి పరిచర్యలు చేయడానికి. ఇప్పుడు ఈ రకంగా మీరు ఆలోచించండి, మనము స్కూల్కి ఎందుకు వెళ్ళాము? విద్యార్థులముగా మనం ఉన్నప్పుడు, స్టూడెంట్స్గా మనం స్కూల్కి ఎందుకు వెళ్ళాము? స్కూల్లో మనం అందరి చేత ప్రేమించబడ్డానికి బొత్తిగా కానే కాదు. స్కూల్లో మనకి వారు మంచిగా సబ్జెక్ట్ నేర్పించి మన విద్యలో మనం ముందంజ వేసేందుకు వారు సహాయము చేయడానికి. మనము అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము? హాస్పిటల్లో అందరూ మనల్ని ప్రేమించి, హాస్పిటల్లో అందరూ మనల్ని గౌరవించడానికి బొత్తిగా కానే కాదు. హాస్పిటల్లో మన రోగం ఏంటో డాక్టర్ గుర్తించి మనకు మంచి వైద్యం అందించి మనకు ఆరోగ్యము చేకూరేటట్టు చేయడానికి. మనం బజార్కి ఎందుకు వెళ్తాము? అక్కడ మనల్ని అందరూ గౌరవించడానికి, ప్రేమించడానికి, మనల్ని సత్కరించడానికి కాదు. బజార్లో మనకు కావాల్సినటువంటి పదార్థం మంచిది, నాణ్యత అండ్ మంచి సరసమైన ధరకు మనకు వారు ఇవ్వడానికి. సో ఎక్కడా మనకి ప్రాబ్లం లేదు. కానీ చాలామంది ప్రాబ్లం ఏంటంటే, మేము చర్చ్కి వచ్చినప్పుడు మమ్మల్ని ప్రేమించట్లేదు, మేము చర్చ్కి వచ్చినప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము చర్చ్కి వచ్చినప్పుడు మమ్మల్ని పలకరించట్లేదు అనేటువంటి ఒక ఫిర్యాదు చేస్తుంటారు. మీరితరులను ప్రేమించండి, మీరితరులను పట్టించుకోండి, మీరితరులను పలకరించండి. అప్పుడు వారు రెసిప్రొకేట్ అవుతారు. అప్పుడు వారు మీకు అదే ప్రకారం చేసే అవకాశం ఉంది. సో చర్చ్కి ఎందుకు వస్తున్నామంటే అపోస్తలుల బోధ ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి, తర్ఫీదు పొందడానికి, శిష్యరికంలో ఎదగడానికి, ఇతర దేవుడి పరిశుద్ధులతో కలిసి దేవుడి సేవ చేసి ఆయన్ని గణపరచడానికి. సో దీనికి అనుగుణంగా దేవుడి వాక్యం, న్యూ టెస్టమెంట్ మీరు చదివినప్పుడు అనేక విషయాలు ఉన్నాయి. ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకోవాలో ప్రభు చెప్పాడు. దాన్ని నేర్చుకుని ప్రేమించుట మొదలుపెట్టండి. యోహాను 13:34-35లో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. సో యేసు మనల్ని ఎట్లా ప్రేమించాడో, ప్రాణం పెట్టేంతగా ఎట్లా ప్రేమించాడో, నిస్వార్థంగా ఎట్లా ప్రేమించాడో అట్లాగే మనం ఇతరులను ప్రేమించాలని చెప్తున్నాడు. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. సో శిష్యరికంలో మొదటిది ఏంటంటే యేసు ప్రేమించినట్టు తోటి వారిని ప్రేమించుట, అందరి ఎదుట మనము నిజముగా శిష్యులమని గుర్తించబడుట. సో దేవుడితో మనకు అట్లాంటి అన్యోన్య సహవాసం ఉంటే, దేవుడి పిల్లలతో మనకు అట్లాంటి అన్యోన్య సహవాసం ఉంటుంది. దాని గురించి 1 యోహాను 1:3 శ్రేష్టమైన సత్యాన్ని యోహాన్ రాశాడు. హెబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని దేవుడి వాక్యం మనకు హెచ్చరిక చేస్తోంది. అంటే లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ. కొన్ని రోజులకు కాదు, ఒక వారం, ఒక మాసం, ఒక సంవత్సరం, 2 ఏళ్ళు ప్రేమిస్తారు. దాని తర్వాత ఏదో అవుతుంది, ఏదో హృదయానికి నొప్పి, లేకపోతే మనస్పర్ధ, లేకపోతే ఇంకోటి, మధ్యలో ఎవరో దూరి కొండేలు పెడతారు, పెట్టగానే ప్రేమ ఆపేస్తారు. అట్లా ఆపకూడదు. మీ శ్వాస ఉన్నంత వరకు ఇతరులను ప్రేమించటం మానకూడదు. సహోదరులను ముఖ్యంగా ప్రేమించటం మానకూడదు. సో ఒక అన్నయ్య, ఒక చెల్లెలు, చిన్నపిల్లలు. సో ప్రతిరోజు చెల్లి పడుకోవాలంటే అన్న చెల్లిని తన ఒడిలో పడుకోబెట్టి కథలు చెప్పేవాడు. కథలు వింటూ చెల్లి నిద్రపోయేది.
వీడికి కొన్నేళ్ళు అయిన తర్వాత 5-6 ఏళ్ళు వచ్చేసిన తర్వాత వీడికి విసుకొస్తుందన్నమాట. ప్రతిరోజు చెల్లిని ఒడిలో పడుకోబెట్టి కథలు చెప్పడం ఏంటని చెప్పి వీడు స్కూల్ నుండి ఇంటికి రాగానే డాడీ ఒక రికార్డర్ తెచ్చాడు కనుక 4 కథలు దాంట్లో రికార్డ్ చేసేసి చెల్లికి ఇచ్చేసాడు. ఇక రోజు నేను నీతో కూర్చుని చెప్పాల్సిన పని లేదు, నువ్వు రోజు ఈ కథలు వింటూ పడుకోమని. ఆ చిన్న పాప ఆ రికార్డర్ని చూసి అది ఆలోచించి దీనికి ఒడి లేదు కదా అంది. అంటే దీనికి ఒడి లేదు కదా, నేను తలెక్కడ పెట్టుకోవాలా, ఆ ప్రేమ నాకు దీని దగ్గర దక్కదు కదా, ఇది మెషిన్ కదా. సో ఆ చిన్న పాపకు ఉన్నటువంటి విఘ్నత ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ఇన్ని బైబిళ్ళు మార్చిన వాళ్ళకి లేకపోవడం నిజంగా సిగ్గుకరం. ఆ పాప ఏమంటుందంటే, నాకు ఈ రికార్డర్ వద్దు, ప్రతిరోజు నీ ఒడిలో నేను తల పెట్టుకుని నువ్వు చెప్తుంటేనే కథ విని పడుకుంటాను. సో అట్లా దేవుడు మనకి ఏర్పాటు చేశాడు, కానీ మనం అట్లా ఉండకపోవడం అది మన దురదృష్టం. రెండవది ఏంటి, ఎదుటి వ్యక్తులను ఘనపరచుటకు మనము వినయ మనస్కులమై ఉండాలి. ఫిలిప్పి 2:3-5 వరకు, కక్ష చేతనైనను వృధాతిశయ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. సో అట్లా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మూడవది చేస్తాం, ఒకని భారములనొకడు భరించి క్రీస్తు నియమమును మనము పూర్తిగా నెరవేరుస్తాం, గలతీ 6:2 ప్రకారం. నాలుగవది ఏం చేస్తాము, మన సహోదరులు అవసరాల్లో ఉన్నప్పుడు వారి అవసరాన్ని భౌతిక పరంగా మెటీరియల్గా వారి అవసరాలు తీరుస్తాం. 2 కొరింథీ 9:13లో, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. సో అక్కడ దాని గురించి ఆలోచించండి. రోమా 15:27లో అపోస్తలుడైన పౌలు ఇట్లా చెప్తాడు, అవును వారు ఇష్టపడి దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. అంటే ఈ సహవాసం ఎట్లా ఉండాలంటే, యూదులైనటువంటి క్రైస్తవుల ద్వారా మరి అన్యులకి ఈ యొక్క సువార్త అందింది కనుక ఆత్మీయముగా వారు ఎంతో గొప్ప మేలు పొందారు కనుక యూదులైనటువంటి క్రైస్తవులు యూదయ యెరూషలేములో పేదరికంలో ఉన్నప్పుడు ఈ అన్యుల దగ్గర ధనం ఉంది కనుక వీరి ద్వారా మీకు ఆత్మ సంపద లభించింది కనుక మీరు వీరికి భౌతిక సంపదను పంపండి అని చెప్తున్నాడు. సో ఆ ప్రకారం ఫెలోషిప్లో మాత్రమే జరుగుతుంది, మరో రకంగా జరగదు. గలతీ 6:1లో, సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. సో ఇది ఇంటిమేట్ ఫెలోషిప్ ఉన్నప్పుడే, ట్రూ క్రిస్టియన్ ఫెలోషిప్ ఉన్నప్పుడే జరుగుతుంది. ఈ రోజున ఇట్లాంటిది జరగట్లేదు, ఎందుకంటే చాలామంది ఇతరులను పట్టించుకోవట్లేదు అండ్ దారి తప్పిన వాళ్ళు దారి తప్పిపోతూనే ఉన్నారు. అండ్ వారిని మంచి దారికి తీసుకురావాల్సినటువంటి క్రైస్తవులు వచ్చిపోతుంటారు కానీ వీరిని పట్టించుకోరు. అది మనము చేసే పెద్ద పొరపాటు. తర్వాత 1 కొరింథీ 12:26లో, కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. సో దేహంలో చేతికి దెబ్బ తగిలితే మిగతా అన్నీ కూడా బాధపడతాయి. అట్లాగే మీ చర్చిలో ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరందరూ కూడా బాధలో పాలు పంపులు కలిగి ఉండాలి. మీరందరూ కూడా సంతోషంలో పాలు పంపులు కలిగి ఉంటారు. అట్లాగే విందులో పాల్గొన్నట్టు విషాదంలో కూడా పాల్గొనేవారిగా, వారికి మీరు అండగా కొండగా ఉండేవారిగా ఉండాలని చెప్తున్నాడు. ఎఫెసీ 6:18లో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో అట్లా ప్రార్థన చేయమన్నాడు, మెలకువగా ఉండమన్నాడు, పెద్ద బాధ్యతను పెట్టాడు. సో సింపుల్గా యేసు ప్రభుతో మనం ప్రతిసారి ప్రభు బల్లలో చేరి వచ్చినప్పుడు మనం ఆయనతో అన్యోన్య సహవాసము చేస్తే తప్పకుండా అక్కడ బల్లలో ఆయనతో మనతో కూర్చున్న తోటి సహోదరులతో కూడా అట్లాగే అన్యోన్య సహవాసము చేస్తాం. సో సిలువలో మనకు నేర్పించబడిన పాఠమది, సువార్త మనకు తదేకం గుర్తు చేసేటువంటి సత్యమది. దాన్ని విస్మరించకూడదు, దాని ప్రకారమే మనం జీవించాలి.
నేను కొంతకాలం క్రితము నార్దర్న్ ఐర్లాండ్కి వెళ్ళాను. నార్దర్న్ ఐర్లాండ్లో క్యాపిటల్ బెల్ఫాస్ట్లో నేను ప్రత్యేకంగా మరి వెళ్ళిన ఒక స్థలము, అక్కడ ఒక పెద్ద చరిత్ర ఉంది. రోమన్ క్యాథలిక్లు ఒకవైపు అండ్ ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఒకవైపు ఉంటారు. వీళ్ళు కొన్నేళ్ల క్రితం బాగా ఒకరిని ఒకరు కొట్టుకుని చంపుకుని చాలా పెద్ద ఘర్షణలు, రాయట్స్ అండ్ కొన్ని దాదాపు నాకు గుర్తుండి 30 ఏళ్ల వరకు ఆ దేశంలో నెమ్మది లేకుండా ఈ రెండు వర్గాల మధ్యలో మరి భయంకరమైనటువంటి శత్రుత్వం ఉండేది. అక్కడ ఒక విషయాన్ని విన్నాను. జిమ్మీ గిబ్సన్ అనేటువంటి ఒక మరి టెర్రరిస్ట్ అతడిని నార్దర్న్ ఐర్లాండ్లో మెక్ గిల్లిగన్ ప్రిజన్లో వేశారు పట్టుకొని. సో ఆ చెరసాల జైల్లో కూడా క్యాథలిక్లను ప్రొటెస్టెంట్లను కలిపి పెట్టారు. క్యాథలిక్లు ఒకవైపు ఉంటారు, ప్రొటెస్టెంట్లు ఒకవైపు ఉంటారు. అండ్ మీరు బెల్ఫాస్ట్కి వచ్చి చూస్తే ఈ క్యాథలిక్లు ఉండేదానికి ప్రొటెస్టెంట్లు ఉండేదానికి చాలా పెద్ద బలమైన ఎత్తైన గోడ, ఫెన్సింగ్, పెద్ద గేటు పెట్టుంటాయి. అక్కడ కూడా నేను పోయి చూశాను. అంత పచ్చగడ్డి వేస్తే బగ్గున మండిపోతుంది, అంత బద్ధ శత్రువులు వీరు అన్నట్టు ఉంటుంది. సో జైల్లో కూడా వేరువేరుగా పెట్టారు. సో ఆ జైల్లో బైబిల్ స్టడీ అయినప్పుడు జిమ్మీ రక్షించబడ్డాడు. తర్వాత అతనికి అనిపించింది, మేము ఎందుకు ఇట్లా క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు వేరువేరుగా ఉండాలి అని చెప్పేసి ఒకరోజు రాత్రి భోజనం అయిన తర్వాత ఇతడు సాహసము చేసి తన వైపు నుండి క్యాథలిక్స్ ఉండే వైపుకు పోయాడు. అట్లా పోతే కొట్టి చంపేసే అవకాశం ఉంది, కానీ పోయాడు. అక్కడికి పోయిన తర్వాత వారు కూర్చుని భోజనం చేసేటువంటి మెస్ హాల్లో ఒక ఖాళీ సీటు ఒక వ్యక్తి లియామ్ మెక్లాస్కీ అనేటువంటి క్యాథలిక్ పక్కన ఉంటే అతని పక్కన పోయి కూర్చుని అన్నాడు, సహోదరుడా, నేను నీతో యేసును గురించి మాట్లాడడానికి వచ్చాను. సో అతన్ని చూడగానే అందరికీ తెలిసిపోయింది, ప్రొటెస్టెంటోడు మన మధ్యకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు, ఏదో మళ్ళా మనతో తగాదా చేస్తాడు అనేసి అందరూ మరి స్టిఫ్గా అయిపోయి కొట్టడానికి లేకపోతే అవతల మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జైలు గార్డ్స్ వెంటనే వారి తుపాకులు ఎత్తుకున్నారు కాల్చడానికి. సో ఆ టైంలో అతనితో చాలా నెమ్మదిగా ప్రేమతో చిరునవ్వుతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏమీ చేయలేదు. క్వయట్గా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సో కాసేపు అయిన తర్వాత జిమ్మీ లియామ్తో మాట్లాడుతున్నాడు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే కొన్ని వారాలు అట్లాగే పోతున్నాడు. అతనితో కూర్చుంటున్నాడు, సువార్త చెప్తున్నాడు, బైబిల్ సత్యాలు చెప్తున్నాడు. 1983లో ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, ఆ క్యాథలిక్ రక్షించబడ్డాడు. దాని తర్వాత అట్లా మరి ఇంకా దేవుడు కార్యము చేసి చాలామంది రక్షించబడేటట్టు చేశాడు. సో 1983లో 1100 మంది క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు మొట్టమొదటిసారి ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసి ఒక చోట కూడుకున్నారు, నెమ్మదితో కూడుకున్నారు అండ్ అక్కడ ప్రభు పేరట కూడుకున్నారు. ఆ టైంలో జిమ్మీ గిబ్సన్ వచ్చాడు అండ్ లియామ్ మెక్లాస్కీ వచ్చాడు. ఇద్దరు ఆ స్టేజ్ మీద ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్న తర్వాత లియామ్ ఆ 1100 మందికి ఈ మాట చెప్పాడు, 2 సంవత్సరాల క్రితము ఒకవేళ ఈయన నాకు రోడ్డు మీద కనబడుంటే చంపేసేవాడిని, కానీ ఈ రోజున నేను ఈయన్ని చంపను, ఎందుకంటే ఇతడు నా క్రీస్తునందు సహోదరుడు, ఇతడి కోసం నేను ప్రాణం పెడతాను అని చెప్పేసాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ 2 ఏళ్లలో ఒక మనిషి అంత బద్ధ శత్రువు తన శత్రువు కొరకు ప్రాణం పెట్టేంతగా పరివర్తన చెందాడు, అంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అంటే మరి మన క్రైస్తవ సంఘాల్లో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండి కూడా ఇంకా దీంట్లో కనీసం ABCDలు తెలియనటువంటి వారు అసలు క్రైస్తవులేనా అనే ప్రశ్న నాకు అక్కడ ఉన్నన్ని దినాలు వస్తూనే ఉండింది, ఇప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. రోమా 12:14లో ఉంది, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సో దాని గురించి ఆలోచించండి, ధ్యానించండి. అండ్ మీరు ఒక మంచి స్థానిక సంఘంలో వాక్యానుసారమైన దేవుడికి ప్రియమైన ఆత్మక్షేమాన్ని ఆత్మరక్షణను కలిగించేటువంటి స్థానిక సంఘంలో మీరుంటే తప్పకుండా మీరు సహవాసంలో ఉండాలి అండ్ బైబిల్ నేర్పించేటువంటి క్రైస్తవ సహవాసంలో ఉండాలి. మీరు దాని ద్వారా మేలు పొందాలి, మీ ద్వారా ఇతరులు మేలు పొందాలి. అది మీ జీవితం కాకపోతే మీరు వెంటనే దేవుడి పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడండి, క్షమాపణ కోరుకోండి, యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడండి. మీరు ఇంకా రక్షించబడకపోతే ఇది మీరు చేయలేరు. కనుక ఈరోజే మీరు రక్షించబడి ఆ తర్వాత దేవుడి ఆత్మచేత ప్రేరేపణతో దీన్ని చేయండి. మాకు ఇదంతా వద్దు, మా ఇష్టం వచ్చినట్టు మేము మెగా చర్చికి పోతాం, తర్వాత మేము దగా అయిపోతామంటే దేవుడు కూడా మీకు సహాయం చేయడు. అఫ్కోర్స్ అది మీ ఇష్టము, మీ నిర్ణయము, మీ నాశనం
మీరే చూసుకుంటారు. కానీ దేవుడి చిత్తమేంటో మనం తెలుసుకున్నప్పుడు దాన్ని చేయడమే మనకు వివేకం. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.